హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తినే కొద్దీ తినాలనిపించే పర్ఫెక్ట్ రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే ఈ దోశలు ట్రై చేయండి. ఒక బౌల్లో 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ సూజీ రవ్వ, 1/2 కప్ మైదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ పిండిలో వాటర్ పోసుకుంటూ దోశ పిండి కంటే చాలా జారుగా కలుపుకోవాలి. ఈ పిండిని ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకోండి. ఈ విధంగా జారుగా కలుపుకోండి. ఈ దోశ పిండి ఎంత జారుగా ఉంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని పెనం వేడైన తర్వాత దోశలు వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశలు మాడకుండా వస్తాయి. పిండి ఎంత లూజ్గా ఉంటే అంత పలుచుగా వస్తాయి దోశలు. ఈ దోశల్ని ప్లెయిన్గానే కాకుండా మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు 2 రకాల దోశలు చూపిస్తున్నాను. ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఈ దోశలు ట్రై చేసి చూడండి. దోశ చుట్టూ ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశ పైన ఆనియన్స్, క్యారెట్ తురుము, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర వేశాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకుని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది దోశ. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశలు ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.